నమస్తే, వెల్కమ్ టు సస్సి టీవీ. కోమాలోకి తెలుగు స్టార్ హీరో భార్య 4 ఏళ్లు మంచానికే పరిమితం. ఇండస్ట్రీలో సంచలనం రేపుతోన్న వార్త. సిల్వర్ స్క్రీన్ పై నవ్వుతూ కనిపించే నటీనటులు వ్యక్తిగత జీవితాలలోనూ అంతే సంతోషంగా ఉంటారు అని అందరూ భావిస్తారు. ఇది కొందరి విషయంలో నిజం కావచ్చు, కానీ మరికొంతమంది మాత్రం చాలా విషాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. తమిళ సినిమా రంగంలో చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాడు సత్యరాజ్. తన కెరీర్ స్టార్టింగ్ లో విలన్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆయన ఆ తర్వాత హీరోగా మారి ఇండస్ట్రీలో దూసుకుపోయారు. 1980, 90ల్లో ఈ యాక్టర్ లీడ్ రోల్ చేసిన మూవీస్ బంపర్ హిట్స్ అయ్యాయి. తర్వాత హీరో పాత్రలకు స్వస్తి చెప్పి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయడం ప్రారంభించాడు. బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర ఆయనకు ఇండియాలోనే కాకుండా గ్లోబల్ రేంజ్ లో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ సత్యరాజు సినిమాలలో నటిస్తూ అలరిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న కూలీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 38 ఏళ్ల క్రితం రజనీకాంత్ తో కలిసి నటించిన సత్యరాజ్ మళ్ళీ ఈ సినిమా ద్వారా సూపర్ స్టార్ రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. వీళ్ళిద్దరూ కలిసి చివరిగా 1986లో విడుదలైన మిస్టర్ భరత్ సినిమాలో నటించారు. ఫ్యామిలీ లైఫ్ లో కన్నీళ్లు. సత్యరాజ్, మహేశ్వరి దంపతులకు దివ్య, శిబిరాజ్ అనే 2 పిల్లలున్నారు. శిబిరాజ్ కూడా యాక్టర్. కొన్నేళ్ల క్రితం వీరి జీవితం చాలా సంతోషంగా గడిచిపోతూ ఉండేది. కానీ విధి వారి పట్ల చిన్న చూపు చూసింది. సత్యరాజ్ భార్య మహేశ్వరి తీవ్ర అనారోగ్యంతో కోమాలోకి వెళ్లిపోయారు. ఆమంటే పిల్లలకు ఎంతో ఇష్టం. వారు ఇంటి వద్దే ట్యూబ్ ద్వారా ఆహారం ఇస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఈ విషయాన్ని సత్యరాజ్ కుమార్తె దివ్య ఇన్స్టాగ్రామ్ లో తెలియచేసింది. సిల్వర్ స్క్రీన్ పైన నవ్వుతూ కనిపించే నటీనటులు వ్యక్తిగత జీవితాలలోనూ అంతే సంతోషంగా ఉంటారు అని అందరూ భావిస్తారు.